బాలకృష్ణ గారితో కూడా భార్యాభర్తల బంధం చేసింది. తర్వాత రాము అనే సినిమా చేసింది బాలకృష్ణ గారితో. ఈ సినిమాలు చేసిన తర్వాత నాగార్జునతో ఇంకా కలెక్టర్ గారు అబ్బాయి, తర్వాత బాలకృష్ణ గారితో భార్యాభర్తల బంధం కూడా బాలకృష్ణ గారితో చేసింది. తర్వాత వెంకటేష్ గారితో శ్రీనివాస్ కళ్యాణం, తర్వాత బ్రహ్మపుత్రుడు, తర్వాత ప్రతిధ్వనిలో కూడా ఈ అమ్మాయి హీరోయిన్. ఇలా సినిమాలు వరుస సినిమాలు చేసుకుంటూ అందరు హీరోలు చేసింది. తమిళ్లో అయితే కెప్టెన్ విజయకాంత్తో కూడా చేసింది, బాగా అగ్ర హీరోలు అందరితో చేసింది. అయితే వర్మ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు సినిమా హీరోయిన్ అవును అవును. ఇట్లాగైనప్పుడు అట్లా చేస్తుండగా అన్నీ చేశారు ఆవిడ. బాగా రాజేంద్ర ప్రసాద్ తోటి ఎక్కువ సినిమాలు చేశారు ఆవిడ. చెక్కడు దొరకడు, ఆ తర్వాత అహనా పెళ్ళంట మెయిన్ సినిమా. ఈ రాజేంద్ర ప్రసాద్ గారితో ఎక్కువ సినిమాలు కాంటాక్ట్ చేసింది ఆవిడ. అహనా పెళ్ళంటే హిట్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య రూమర్ కూడా వచ్చింది, వీళ్ళ కెమిస్ట్రీ మీద రూమర్ వస్తే ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చింది. మా ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన ఫ్రెండ్షిప్పే తప్ప మీరు అనుకున్న రిలేషన్షిప్ ఏమీ లేదు అని చెప్పింది. ఆ కెరీర్ దీంట్లో బాగా ఉండంగానే ఆవిడకి ఏమైందంటే ఈ రూమర్స్ వచ్చిన తర్వాత 1998 వరకు బాగా బిజీగా పనిచేశారు ఆవిడ. 98లో మ్యారేజ్ చేసుకున్నారు. ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ని, డాక్టర్ మళ్ళీ ఎం ప్రవీణ్ అని ఆయన చేసుకున్నారు ఆవిడ. చేసుకున్న తర్వాత 3 పిల్లలు కన్నారు. 3 పిల్లలు కానీ ఫారిన్లోనే ఇదే ఆయన డాక్టర్. ఆయన కొన్న తర్వాత హ్యాపీగా ఫ్యామిలీగా 10 సంవత్సరాలు కాపురం చేశారు. 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత న్యాచురల్గా సెలబ్రిటీకి ఏమొస్తుంది, ఈగో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడన్నానండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హీరోయిన్స్ కానీ హీరోలు కానీ ఇద్దరు సెలబ్రిటీస్ అయ్యి ఇద్దరు సంపాదించి ఇద్దరు సమాన స్టేటస్లో ఉంటే వాళ్ళకే ఇబ్బంది రాదండి. లేదు, అట్లా కూడా వచ్చినాయి ఉన్నాయి కానీ తర్వాత ఇందులో ఏంటంటేనండి ఈవిడేమో ఇండిపెండెంట్గా లక్షల కోట్లు సంపాదించింది ఈవిడ సినిమాలు చేసి. అప్పుడు రెమ్యునరేషన్ అంత ఉండే లక్షలు ఉన్నాయి కదా, కనీసం ₹1,00,000 ఉంది కదా కనీసం. కొన్ని సినిమాలు చేశారు కదా, ఈ సినిమాలు చేశారు కదండి, మన పెద్ద సినిమాలు చేశారు కదా అన్నిట్లోనూ. ఇటు తమిళ్లోనూ ఇటు దీంట్లోనూ చేశారు కదా. ఇటు వచ్చినప్పుడు ఆ డాక్టర్ ఎన్ఆర్ఐ డాక్టర్ని చేసుకున్నారు ఆవిడ. డాక్టర్ని చేసుకున్న తర్వాత 2008 వరకు బాగానే ఉంది. బాగున్న తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎరేజ్ అయినాయి.